చేర్యాల పట్టణ కేంద్రంలోని అంగడి బజార్ వద్ద చేర్యాల బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో తెలంగాణ తల్లికి పాలాభిషేకం చేశారు. ఈ కార్యక్రమంలో ముస్త్యాల నాగేశ్వరరావు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత టీఆర్ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన తెలంగాణ తల్లి విగ్రహాన్ని తీసేసి కొత్త విగ్రహం ఏర్పాటు చేయడం చాలా బాధాకరమైన విషయమని, తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 4 కోట్ల మంది ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ దెబ్బతీసిందని, ఇప్పటికైనా కాంగ్రెస్ ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి మనసు మార్చుకుని తెలంగాణ తల్లి విగ్రహాన్ని మార్చవద్దని కోరారు. తెలంగాణ తల్లి విగ్రహంలో బతుకమ్మతో పాటు తెలంగాణ సంస్కృతికి సంబంధించిన విధంగా తయారు చేసిన విగ్రహాన్ని మార్చడం అవివేకమని అన్నారు. ఈ కార్యక్రమంలో చేర్యాల మున్సిపల్ చైర్మన్ అంకుగారి స్వరూపారాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్ రెడ్డి, కందుకూరి సిద్దిలింగం, మాజీ ఎంపీపీ కరుణాకర్, బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ముక్కోటి రతనాల వీణ మన వీర తెలంగాణ రాష్ట్రం తెలంగాణ ప్రజల జన్మ హక్కు అనే నానుడి గత 21 సంవత్సరం నుండి సమ్మక్క సారలమ్మ ఆశీస్సులతో రాష్ట్రంలో గ్రామాన 4.5 కోట్ల ప్రజల ఆశయ సాధన కోసం సద్దుల బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహాలు ఆవిష్కరించుకుని తెలంగాణ సంస్కృతి కాపాడుకుంటూ పండుగలు జరుపుకుంటూ వస్తుంటే ప్రస్తుతము రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉండి అభయస్థం చూపించుకుంటూ బతుకమ్మను తొలగించడం మూర్ఖత్వం. కళాకారులు, మేధావులు, తెలంగాణ ప్రజలందరూ ఈ రోజున బాధపడుతున్నారు. అందుగురించి ఈ రోజు చేర్యాల పట్టణ కేంద్రంలో బతుకమ్మ తెలంగాణ తల్లి విగ్రహానికి పాలాభిషేకం చేశాము. ఇప్పటికైనా రేవంత్ రెడ్డి గారు మనసు మారాలి, రేవంత్ రెడ్డి ఉన్న కేబినెట్ మనసు మారాలి. తెలంగాణ సంస్కృతి తెలంగాణ పట్టం కట్టట్టు దర్పణలా ఉండాలి. అనవసరమైన విధానాలు అవలంబించొద్దు. 4.5 కోట్ల ప్రజలను ఇబ్బంది పెట్టకుండా రేవంత్ రెడ్డి నడవాలని కోరుకుంటున్నాము. కేసీఆర్ నాయకత్వం వర్ధిల్లాలి. జై తెలంగాణ, జై జై తెలంగాణ. తెలంగాణ ఉద్యమ కాలంలో మేధావులు, ఉద్యమకారులు నాయకత్వం వహించిన మన గౌరవనీయులు పెద్దలు చంద్రశేఖర్ గారి నాయకత్వంలో ఆ రోజు తెలంగాణ తల్లి విగ్రహ రూపకల్పన చేసి గ్రామాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ప్రతిష్ఠించి ఉద్యమాన్ని ఉధృతంగా చేసి తెలంగాణ సాధనకు సాధించి ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు తెలంగాణ తల్లిని విగ్రహాన్ని గ్రామాన విస్తరించి అభిషేకాలతో తెలంగాణ తల్లికి నివాళులర్పించి ఆమెను కొనియాడిన ఈరోజు కాంగ్రెస్ అధికారం వచ్చిన వెంటనే తెలంగాణ తల్లి రూపురేఖలు మార్చి మేమే తెలంగాణ తల్లిని నిర్మాణం చేస్తున్నామని తప్పుడు ప్రచారం ప్రజలు పంపిస్తూ ముఖ్యమంత్రి గారు చేస్తున్న అబద్ధ ప్రచారాన్ని ప్రజలు ఎవరు నమ్మరు. ముఖ్యంగా ఈరోజు తెలంగాణ వాళ్ళు చేసిన తెలంగాణ తల్లి విగ్రహంలో కనీసము అందరికీ ఆదర్శవంతమైన బతుకమ్మ పండుగ ఆడపిల్లలకు ఆదర్శవంతమైన కనీసం బతుకమ్మనైనా తీసేయకుండా ఆ బతుకమ్మనైనా చేస్తే ఈరోజు ప్రజలందరూ హర్షించే పరిస్థితిలో ఉంటుంది. అది కూడా హర్షించకుండా ఈరోజు ప్రజలను కానీ లేకపోతే మహిళలను కానీ లేకపోతే టోటల్గా తెలంగాణ సమాజాన్ని అవమానం చేసే విధంగా తెలంగాణ విగ్రహాన్ని నిర్మాణం చేయడము బాధాకరము. ఇప్పటికైనా చేతుల మార్పులు ఉంటే బతుకమ్మను ఆమె చేతిలో పెట్టి ఆమె ఒక దేవతలాగా మనం కొనియాడాల్సిన అవసరం ఉంది. కాబట్టి బతుకమ్మను చేర్చి రూపుమార్పులు చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం. మండల స్థాయి, మున్సిపల్ స్థాయిలో ఆటల పోటీలు నిర్వహించడం జరుగుతుంది. అదే సందర్భంగా చేర్యాల పట్టణంలో 2 రకాలుగా టౌన్ నుండి హర్బన్ ఒకటి స్థలం నడిపించుకుంటున్నాం. ఇక్కడ యువతకు చెప్పే ఒక ఉద్దేశం ఏంటంటే, ఒక మంచి అభిప్రాయం ఏంటంటే వాళ్ళ నుంచి ఇందాక మన ఎంఏ గారు చెప్పినట్టు కొంత మత్తు పానీయాలకు దురలవాట్లకు అలవాటు పడుతున్నారు. అలాంటి అలవాట్లకు దూరం ఉండాలంటే వాళ్ళకి క్రీడ అనేది కంపల్సరీగా పెట్టుకోవాలి. ఏదైనా సరే ఉదయం నుంచి ఒక 1 అవర్ 1.5 అవర్స్ స్పెండ్ చేస్తే వాళ్ళ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఇది ఒక మంచి తరుణంగా మనకు తెలంగాణ ప్రభుత్వం కల్పించింది. విద్యార్థులందరూ కూడా సద్వినియోగం చేసుకొని వాళ్ళ ఆరోగ్యం పట్ల కొద్దిగా శ్రద్ధ వహించినట్లయితే క్రమంగా విద్యతో పాటు క్రీడల పోటీలు కూడా ఉంటే బాగుంటుందని నా అభిప్రాయం. 18 గ్రామ పంచాయతీ సంబంధించిన రూరల్కు సంబంధించిన స్పోర్ట్స్ సోషల్ వెల్ఫేర్ హాస్టల్ గ్రౌండ్లో చేపట్టడం జరుగుతుంది. అందులో భాగంగా ఇవాళ మొదటి రోజు వాలీబాల్కు సంబంధించిన 17 టీమ్స్ వచ్చాయి. రేపు ఖోఖో ఆడిపిస్తున్నాము, ఎల్లుండి మనకు కబడ్డీ ఆడిపిస్తున్నాము. లాస్ట్ టైం కూడా మన మండలి నుంచి చాలా వచ్చిన పిల్లలు చాలా బాగా ఖోఖో కానీ కబడ్డీ కానీ వాలీబాల్తో పాటు ఇతర గేమ్స్ చాలా బాగా ఆడడం జరిగింది. ఈసారి కూడా మన వచ్చిన ప్లేయర్స్ అందరికీ కష్టపడి ఆడేసి ఒక చేర్యాల మండలకు
మంచి పేరు తీసుకొచ్చి ఒక జిల్లా స్థాయిలో కానీ మనకు రాష్ట్ర స్థాయిలో కానీ తప్పనిసరిగా షీల్డ్ తీసుకురావాలని కోరుకుంటూ పిల్లలను ఆడపిల్లలను అభినందిస్తూ వీళ్ళకు ఎటువంటి దెబ్బలు గిట్లా తగిలినా కూడా మెడికల్ క్యాంప్ కూడా ఒకటి ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఏఎన్ఎం మాస్టర్ మన మెడికల్ టీం కూడా ఇక్కడ మనకు అందుబాటులో ఉంది. కావున ఏదైనా పిల్లగాళ్ళు శ్రద్ధతో ఆడి మన మండలకు చిర్యాల మండలకు మంచి పేరు తీసుకొచ్చి తప్పనిసరిగా రాష్ట్ర స్థాయిలో జిల్లా స్థాయిలో జరిగే పోటీలలో కూడా మంచి షీల్డ్ తీసుకురావాలని కోరుకుంటూ అభినందిస్తూ ధన్యవాదాలు. జిల్లా స్థాయిలో ఈరోజు నిర్వహించడం జరుగుతుంది. యువత ఆటల పట్ల కొంత శ్రద్ధ చూపకపోవడం జరుగుతుంది. ఈ మధ్యకాలంలో చాలా మటుకు మత్తు పానీయాలకు గంజాయి వంటి వాటికి ప్రలోభపడి వాళ్ళ యొక్క బతుకుల్ని నాశనం చేసుకుంటున్నారు. కానీ వాటికి దూరంగా ఉండుకుంటూ ఈ ఆటల పోటీల ద్వారా ఈ ఆటల ద్వారా వాళ్ళు ముందుకు వచ్చి ఆ మత్తు పానీయాలలో ఉండబడేటువంటి మత్తుని ఈ ఆటల ద్వారా సంపాదించుకోవచ్చు అని చెప్పి నా అభిప్రాయం. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యువత ఈ సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆ గేమ్స్ చిన్నపిల్లలు కూడా ఆ గేమ్స్కు ప్రాధాన్యత ఇవ్వకుండా శారీరకమైనటువంటి గేమ్స్ ప్రాధాన్యత ఇవ్వకుండా సెల్ ఫోన్లో ఉన్నటువంటి ఆటలకి ప్రాధాన్యత ఇస్తూ ముందుకు పోతున్నది ఈ సమాజం. అందరూ కూడా ఆ సెల్ ఫోన్లకు దూరంగా ఉంటూ ఈ మత్తు పైన దూరంగా ఉంటూ ఈ ఆటలపైన శ్రద్ధ చూపినట్లయితే వారు మానసికంగా శారీరకంగా బాగుంటారని చెప్పి కోరుకుంటున్నాను. విద్యార్థులకు ఇది ఒక సదవకాశంగా మంచి అవకాశం దొరికిందని నేను భావిస్తున్నాను. ఇది మేము కూడా స్టూడెంట్స్గా ఉన్నప్పుడు ఉంటే ఎంత బాగుండు అని అనిపించే విధంగా చాలా బాగుంది. ఎందుకంటే ప్రతిభ ఉన్న విద్యార్థులకు పైకి ఎదగడానికి ఇది ఒక మంచి తొలిమెంట లాంటి ఒక సదవకాశంగా సీఎం గారు మంచి మనకు ప్రారంభించినందుకు పిల్లలకు ఇది ఎంతో ఉపయోగపడి వాళ్ళ ఉన్నతికి తోడ్పడుతుందని నేను భావిస్తున్నాను.